సార్ చెప్పండి. రాయ్, మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఆ కుందనని మనమే కిడ్నాప్ చేసిన విషయం ఆ ఇన్స్పెక్టర్ సూర్యకి తెలిసిపోయింది. ఆ కుందనని చంపేసేయ్. నువ్వు విన్నది కరెక్టే, చంపేసేయ్. అలాగే సార్. నా అంచనా ప్రకారం మనకి నిజం తెలిసిందన్న భయంతో కుందనాన్ని వదిలేస్తారు లేదా చంపేస్తారు. కుందనా లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా కుందనికి ఏం కాకూడదు. అక్షర, నా కుందనికి ఏం కాకూడదు. అమ్మ కుందన, నీకేం కాదు, నీకేం కాకూడదు. నా కుందన బతికుండాలి. అత్తయ్య, నా కుందన బతికుండాలి. మీరెవరైనా కాపాడండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరైనా ఉన్నారా? హెల్ప్ ప్లీజ్, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇంత అందమైన అమ్మాయిని ఊరికే చంపేయాలా? అదే దాని అందం మొత్తం అనుభవించి చంపేస్తే నా కోరిక తీరుతుంది, బాస్ చెప్పిన పని అవుతుంది. కుందనా, నీకొక గుడ్ న్యూస్. నిన్ను చంపేమన్నారు, చంపేమన్నారు, చంపేమన్నారు. కాకపోతే నీకొక చిన్న ట్విస్ట్. ఈ అందాన్ని అనుభవించిన తర్వాత అప్పుడు చంపుతాను. ఇంత అందం కాసేపట్లో నా సొంతం కాబోతుంది. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి అందం! ఇంత అందం కాసేపట్లో నా సొంతం కాబోతుంది. ఈ అందాన్ని నేను
తనకి తీరా అనుభవించబోతున్నా. ఇక నిన్ను వదిలేదే లేదు. రా. ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకు. ప్లీజ్ నన్ను వదిలే, నీకు దండం పెడతా. ప్లీజ్ వదిలే నన్ను, ప్లీజ్. ఎలా వదులుతానే నిన్ను? ఇంత అందాన్ని వదులుకోవటానికి నేనేమైనా పిచ్చొని అనుకుంటున్నావా? నేను నిన్ను ఎలా వదులుతానో నీ అందాన్ని అనుభవించకుండా అస్సలు వదలను. ఎంత అందంగా ఉన్నావే. రా. ఏయ్. ఆగు. ఏయ్. ఆగు. ఆగమన్నానా? నా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? నీ వల్ల కాదు. ఎందుకంటే ఇదే నా సామ్రాజ్యం. నా సామ్రాజ్యం. నా సామ్రాజ్యం. చూడు, మర్యాదగా కోఆపరేట్ చేసావనుకో, నా కోరిక తీరగానే నీకు నొప్పి లేకుండా చంపేస్తా. కాదు కూడదు అన్నావనుకో, రావే. రావే. మన కుందనకేం కాదు, నువ్వేం కంగారు పడకు. కుందనకేం కాదు. అమ్మ కుందన, నీకేం కాకూడదు, ఏం కాకూడదు. అత్తయ్య టెన్షన్ పడకు, మన కుందనకేం కాదు. మనమే ధైర్యంగా ఉండాలి కదా. ఏం కాదు చెప్పు. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి. థ్యాంక్స్ అండి, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్. ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టండి. హలో 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 అత్త. కుందనా, కుందనా. కుందనా, ఎలా ఉన్నావే? వాణ్ణి నేను చేయలేదు కదా. బానే ఉన్నానత్త. కుందనా, ఎక్కడున్నావే? ఎక్కడున్నావు చెప్పు, మేము వస్తాం, నిన్ను తీసుకొస్తాం. వద్దత్త, నేనే వచ్చేస్తాను. కుందనా. కుందనా, నేను ఎస్సీ సూర్యకాంత్ అని మాట్లాడుతున్నాను. నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? సేఫ్గానే ఉన్నానండి.
సరే, టేక్ కేర్. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగే మేడం. సూర్య, కుందనా, నేను అక్షరాన్ని మాట్లాడుతున్నాను. అక్క, నువ్వెలా ఉన్నావు అక్క? ఎప్పుడొచ్చావు? ఏం చెప్పమంటావే, పెదనాన్నని చూద్దామని వచ్చాము. కానీ ఇంతలో జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. ఏది ఏవైనా ఆ దేవుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. మాకంతే చాలు. సరే, జాగ్రత్త. నువ్వు త్వరగా వచ్చి. అలాగే అక్క. సరే, ఉంటాని. ఆ. చాలా థ్యాంక్స్ అండి. అమ్మయ్యా, ఆ దేవుడున్నాడు. అందుకే మా కుందనికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ దుర్మార్గుల దగ్గర నుంచి తప్పించాడు. అక్షర, కుందన వచ్చేస్తుంది. అమ్మా సూర్య, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. ఇందులో నేను చేసిందేమీ లేదు. మన ప్లాన్ ఫలించింది. కుందన బయటపడింది. ఆ రుద్రమనేనే ఈ నేరాలు చేశాడు అనడానికి ఈ ఫోన్లో ఉన్న వీడియోనే సాక్ష్యం. దీన్ని మీరు ఎలా వాడుకుంటారు అనేది మీకే వదిలేస్తున్నాను. ఈ వీడియోస్ మీకు సెండ్ చేస్తాను. అలాగేనమ్మా. వస్తాను. అలాగే. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే. నీకోసం ఏమాత్రం చేయలేనా? వస్తాను పురందరి. అత్తయ్య గారు, మా అత్తయ్య ఫోన్ చేస్తుంది. ఇక మేము బయలుదేరుతాం. అలాగే అక్షర, బుజ్జక్కని అడిగానని చెప్పు. అలాగే. అవును, గంగవ్వ ఎక్కడా? అన్నయ్య దగ్గర. అత్తయ్య, కుందనా, అత్తయ్య. కుందనా, నువ్వు ఏమైపోయావో, ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, నువ్వు అసలు ప్రాణాలతో ఉన్నావో లేదోనని ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నామే. మా అదృష్టం బాగుండి నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. అదే చాలు. నాన్నని బ్రతికించుకోవాలన్న సంకల్పమే నన్ను తిరిగి వచ్చేలా చేసింది అత్తయ్య. అత్తయ్య, నాన్న ఎలా ఉన్నారు అత్తయ్య? నాన్న ట్రీట్మెంట్కి డబ్బులు అరేంజ్ అయ్యాయా? అన్నయ్య ట్రీట్మెంట్కి డబ్బులు కట్టేశారమ్మా. అదెలా అత్తయ్య? ఎలా? ఎవరు కట్టారు? ఎవరో అన్నయ్య ఫ్రెండ్ వచ్చి కట్టారంటమ్మా. మన గంగవ్వ చెప్పింది. అవునమ్మా, ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుంటానని వెళ్ళావు. అసలు వెళ్ళాకేం జరిగింది? రంగమ్మ, రాణి కాసుల రంగమ్మ. ఆ రంగమ్మే తన మనుషులతో నన్ను కిడ్నాప్ చేయించింది.
భగవంతుడా, ఆ రుద్రమణియే కుందనని కిడ్నాప్ చేయించాడన్న విషయం కుందనకి తెలియదన్నమాట. పొరపాటును తెలిసిందో ఆవేశంతో మళ్ళీ వెళ్ళి ఆ కాంచనమాలతో గొడవ పెట్టుకుంటుంది. అదే జరిగితే ఆ రుద్రమణి ఖచ్చితంగా చంపేస్తాడు. కాబట్టి ఈ కిడ్నాప్ చేయించింది రుద్రమణి అని అస్సలు కుందనకి తెలియకూడదు. ఆ రంగమ్మ నన్ను కిడ్నాప్ చేయించిందని చెప్పినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదేంటి? హ్మ్. అత్త, ఇప్పుడే వెళ్ళి ఆ రంగమ్మ అంతు తేలుస్తాను. అమ్మ కుందన, ఆగమ్మా. ఇలా ఆవేశపడ్డం వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. అంటే ఆ రంగమ్మ ఇదంతా చేయించిందని తెలిసాక కూడా చేతులు కట్టుకుని కూర్చోమంటున్నారా? లేదమ్మా, లేదు. ఆ రంగమ్మే ఇదంతా చేసిందని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యం లేనప్పుడు వెళ్ళి వాళ్ళని నిలదీయడం వృధా అంటాను. వెళ్ళి ఆమెతో గొడవ పడ్డా మన దగ్గర సాక్ష్యం లేక అవమానపడ్డం తప్ప మనకి మిగిలేది ఏమీ లేదు అంటాను. నా అదృష్టం బాగుండి నేను ఎక్కడి నుంచి తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ దుర్మార్గుడి చేతిలో నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. కాకపోతే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ రంగమ్మ మీద పగ ఎలా తీర్చుకోవాలా అని కాదు, మీ నాన్నని ఎలా కాపాడుకోవాలా అని. అవునత్తయ్య, నువ్వు చెప్పేది నిజమే. నాన్నకిప్పుడు ఎలా ఉందత్తయ్య? ఆ దేవుడి ఆశీర్వాదం ఉండగా మీ నాన్నకేమవుతుంది? నిన్ననే స్పృహలోకొచ్చాడు. మా కుందనమ్మ ఎక్కడా అని అడిగాడు. మరేం చెప్పావత్తయ్య? ఏం చెప్తానమ్మా? నిజం చెప్పి నా అన్నయ్య మనసు బాధ పెట్టలేక నువ్వప్పు కోసం ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళావని అబద్ధం చెప్పాను. దాంతో నువ్వెప్పుడు తిరిగొస్తావా అని అన్నయ్య ఎదురు చూస్తున్నాడే. అవునా? అలాగే. అయితే ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్దాం. పదత్తా. నాన్న చూడాలత్తా, నాన్నతో మాట్లాడాలత్తా. పదత్తయ్య. అమ్మ కుందన, పొద్దున్నే వెళదామమ్మా. హాస్పిటల్లో ఈ టైంలో కలవనివ్వరు. ముందు నువ్వు స్నానం చేసిరా, అన్నం పెడతాను. ఎప్పుడు తిన్నావో ఏంటో. వెళ్ళు. హలో కౌస్తుబ్. చిన్నమ్మ, కుందన వచ్చింది కదా? వచ్చింది బాబు. ఓసారి కుందనకు ఫోన్ ఇస్తారా? అలాగే. కుందన, కౌస్తుబ్. ఇక నా జీవితంలో నీ మొక్క నాకు ఇంకెప్పుడు చూపించకు. మళ్ళీ ఇంకెప్పుడు నాకు కనిపించకు. వెళ్ళిపో. నువ్వు నన్ను ఆశ్రయించుకున్నా, నువ్వు నన్ను కొట్టినా చంపినా నువ్వే నా ప్రాణం. నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. అయితే చంపే, ఇక్కడే నన్ను చంపే. కౌస్తుబ్, కౌస్తుబ్. చాలా థ్యాంక్స్ కౌస్తుబ్. నువ్వు థ్యాంక్స్ చెప్పేంత సహాయం నేనేం చేయలేదు కుందన. నన్ను కాపాడడానికి చాలా ప్రయత్నించావు కదా, అది చాలు నేను నీకు రుణపడి ఉండడానికి.